ప్రియమైన విద్యార్థులారా, ఇంతకుముందు మాట్లాడిన ఇద్దరు వక్తలు కూడా చెప్పారు, ఈ విద్యార్థి తరం రేపటి భవిష్యత్తు ఏంటి ఆలోచించవలసిన సందర్భం. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే దేశంలో అధికార మార్పిడి జరిగిందో అప్పటి నుండి ఇంకా ముందు చరిత్ర చూసినా విద్యార్థుల పోరాటం లేకుండా సమాజ మార్పు జరగలేదు, స్వేచ్ఛ స్వతంత్రాలు రాలేదు. ఏ తరమైనా విద్యార్థి తరం పాత్ర లేకుండా హక్కులు రాలేదు. విద్యార్థులదే కీలక పాత్ర. భారతదేశ స్వతంత్రోద్యమం, అంతకుముందు హక్కుల పోరాటాలు, జాతీయోద్యమం, ఆ తర్వాత జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం, 3,000 గ్రామ స్వరాజ్యాలు, 10 లక్షల ఎకరాల భూమి సాధించిన ఆ పోరాటంలో విద్యాలయాలన్నీ, యూనివర్సిటీలన్నీ కూడా పోరాటంలో భాగస్వామ్యం తీసుకున్నాయి. గత 100 ఏళ్ళుగా మొన్ననే మన పార్టీ కలకత్తాలో 100 ఏళ్ల కమ్యూనిస్ట్ ఉద్యమం సందర్భంగా కార్యక్రమం చేసుకున్నాం. ఈ దేశంలో 100 ఏళ్ల కమ్యూనిస్ట్ పోరాట చరిత్రలో విద్యార్థుల పాత్ర చాలా కీలకమైంది. ఇంతకుముందు పీపీ అన్న చెప్పారు, ఈనాటి విద్యార్థులు ఏం ఆలోచిస్తున్నారు, విదేశాలకు వెళ్ళడానికి కానీ, స్వదేశంలో విదేశీ విద్య అభ్యసించడానికి కానీ లోన్లు తీసుకుని అప్పులు పాలవుతున్నారు. ఒకప్పుడు సమాజ మార్పు కోసం, దేశ విముక్తి కోసం, ప్రజల హక్కుల కోసం పోరాడినటువంటి విద్యార్థి